ఎక్కడైనా పోలీస్ వ్యవస్థలు అధికారంలో ఉన్న పార్టీకి కాసింత ఫేవర్గా ఉంటాయి అన్నది మనందరికీ తెలిసిందే. బట్ ఆ ఫేవరిజం అనేది చివరికి వాళ్ళ వృత్తి ధర్మం కాదు కదా. ఇక అంతకు మించి బౌండరీస్ కూడా ఎక్స్ట్రీమ్ అయిపోయి ఒక రాజకీయ పార్టీ కార్యకర్త కంటే కూడా దారుణంగా కొందరి పోలీసుల ప్రవర్తన మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తున్నాం. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి కూడా ఏ స్థాయిలో విశృంఖలత్వం జరుగుతూ ఉంటే పోలీసులు సాక్షులుగా ఉన్నారు. ఏ స్థాయి వరకు పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లలో పోలీసు లాఠీ తీసుకుని అటు సైడ్ వాళ్ళని కొడుతూ ఉన్నారు. చివరికి జనాల్లో వీళ్ళ మీద వ్యతిరేకత ఏ స్థాయికి వెళ్ళింది అంటే పోలీసులు చెయ్యరు కొట్టారు, పోలీసులు వీళ్ళని కొట్టారు, పోలీసులను తన్నారు అనే విజువల్స్, ఇటువంటి వీడియోలు బయటకు వస్తూ ఉన్నా కూడా జనాలు అయ్యో పాపం అని చెప్పి అంటలేరు. అలా అంటున్న మనలాంటి వాళ్ళను నేను వాళ్ళకి అట్లే జరగాలి అని చెప్పి అనేవాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తూ ఉన్నారు. అయ్యో పాపం అని కూడా అంటలేరు. జరగనీలే, వీళ్ళ సమక్షంలోనే అన్న విశృంఖలంగా దాడులు జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళకు కూడా తెలిసి రావాలి అని చెప్పి అనేవాళ్ళే ఉన్నారు. మరి ఇంతవరకు పోలీస్ వ్యవస్థ నిజంగా ఈ స్థాయి వరకు స్టెప్ డౌన్ అవ్వడం అసలు మంచిది కానే కాదు. ఇంకేకంగా పోలీస్ స్టేషన్లకు పసుపు కలర్లు వేయడం ఒకటే మిగిలినట్లుంది. ఈ ఫోటో చూడండి కావాలి అంటే. బేసిక్గా ఇది చూసామనుకోండి, ఒక పార్టీ ఆఫీసా ఇది, లేకపోతే ఇది చూడండి ఒక పార్టీ ఆఫీసా, ఇది ఏమన్నా పోలీసులకు సంబంధించినటువంటి కేంద్రమా ఏంటిది? ఇది ఒక పార్టీ ఆఫీస్ లాగా లేదు. ఏమంట, మీకోసము ప్రజా సమస్యల పరిష్కార వేదిక కృష్ణా జిల్లా పోలీస్ అట. ఇక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూర్చొని ఉన్నట్లేదు. ఇంకా ఆ కార్యాలయానికి పసుపు కలర్ ఒకటి వేసేసి ఏకున్నా పర్లే, వెనకల సార్ ఒకటి పసుపు కండు వేసేసుకుంటే సరిపోతుంది. ఇంత ఓపెన్గా ఒక పార్టీ అధికారంలో ఎవరైనా ఉండనియండి, అధికారమే పరమవాది అయితే ఇంకా అంతర్యుద్ధాలే జరగాలి. ఇంత టూ మచ్ ఎందుకు? పోలీస్ స్టేషన్లకు పసుపు కలర్లు వేసేసి నెక్స్ట్ సార్లు కూడా ఇంకా పసుపు కండువాలు వేసేసి కాకి డ్రెస్ కాకుండా ఇంకేమన్నా కనుక పైన కింద పసుపు డ్రెస్ వేసుకుంటే అయిపోతాయేమో. ఒకవేళ నెక్స్ట్ వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా ఆ పార్టీ కలర్ వేసుకొని 5 ఏళ్ళకి ఒకసారి ఇంకా పోలీస్ డ్రెస్సులు కూడా మార్చేసుకుంటూ పోతే సరిపోతుందేమో. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ కలర్ వీళ్ళు గుర్తించుకుంటూ పోవాలి. మరి లాస్ట్కి అదే వచ్చేటట్లుంది పరిస్థితి. పోలీసులు అనేది కనీసం ప్రజల్లో వాళ్ళ మీద, ఆ వ్యవస్థ మీద గౌరవం ఉన్నప్పుడే అందరికీ మంచిది. రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలకు కావచ్చు, సమాజానికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు. మరి ఈ వ్యవస్థ వీళ్ళందరికి వీళ్ళు ఎందుకు ఇంత స్టెప్ డౌన్ అవుతూ ఉన్నారు? దేనికోసం ఇదంతా ఇంత దారుణం? రీజన్ ఏంటి? మంచి పోస్టింగా, ఇంకేమన్నా ఏం చేసినా అల్టిమేట్గా జనానికి కదా సార్ మీరు చేయాలి. మరి ఈ స్థాయి వరకు స్టెప్ డౌన్ అయ్యి ఇంకా పార్టీ ఆఫీస్లో కూర్చొని పోలీస్ డ్యూటీ చేసినట్లు ఏంటి సార్ ఇదంతా?